త్రీడీ ఎఫెక్టివ్ ఉపయోగించి జానకి హాస్పిటల్లో ఉన్నట్లు అనఘాదేవికి చూపిద్దామని మొత్తం సెట్ చేసి ఉంటారు. అలా మొట్టమొదట జానకిని వీడియో కాల్‌లో చూపించి, తర్వాత జానకి కాంపిటీషన్ దగ్గరికి వచ్చి పిల్లలందరికీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే అనఘాదేవి వెంటనే అక్కడికి వస్తుంది. సరే మీకన్నీ గుర్తున్నాయి కదా! అని ఆద్య జానకి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అనఘాదేవి ఏంటి నన్ను మోసం చేసి నువ్వు అప్పుడే ఇక్కడికి వాలిపోయావా? నీ కూతురు కన్నీళ్లు నువ్వు ఇప్పుడు చూస్తావు. చూస్తూ ఉండు. నీకు ఆపరేషన్ జరగాలని లేదు కదా! అందుకే ఈ కాంపిటీషన్ దగ్గరికి వచ్చావు కదా! ఇప్పుడు అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని అనఘాదేవి ఫోన్ చేస్తూ ఉంటుంది. అనగా వద్దు అనగా చిన్న పాప ప్రాణాలు కాపాడు అనగా అని జానకి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఆద్య టెన్షన్ పడుతూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అయినా కూడా అనఘాదేవి అస్సలు మాట వినకుండా డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ వెంటనే ఆపరేషన్ మధ్యలో ఆపేయండి. వీళ్ళు నాకు మాట తప్పారు అని అనఘాదేవి చెప్పడంతో అలాగే మేడం అని డాక్టర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక రామలక్ష్మి ఏడుస్తూ డాక్టర్ కాళ్ళు పట్టుకొని డాక్టర్ ప్లీజ్ డాక్టర్ చిన్న పాప డాక్టర్ ప్రాణాలు కాపాడండి డాక్టర్ ప్రాణపరీక్ష పెట్టండి డాక్టర్ ఆపరేషన్ చేయండి దయచేసి చేయండి అని కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు అనఘాదేవి అక్కడ ఆ పాప చచ్చిపోతుంది. నీ కూతురు జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే ఇది నీ కూతురు నిన్ను ఇక్కడికి పంపించటం వల్లే కదా! దానికి ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే అని అనఘాదేవి చాలా సంతోషపడుతూ ఉంటే, అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి అని జానకి, ఆద్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు.